నమస్తే యంత్రి న్యూస్కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. బలిజ కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన మంత్రి నారాయణ, సంఘ పెద్దలు, దాతలకు అభినందనలు. మంత్రి నారాయణకి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి బహిరంగ సవాల్, ప్రజల్ని రెచ్చగొట్టకూడదని హితవు. కొడవలూరు పోలీసులకు వాహనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, స్వేచ్ఛగా పనిచేయాలని సూచన. వింజమూరులో రోడ్డు ప్రమాదం, రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న బాలుడిని ఢీకొట్టిన కారు. నెల్లూరు బాలాజీ నగర్లో బలిజ కళ్యాణ మండపాన్ని మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. భవన నిర్మాణానికి కృషి చేసిన సంఘ పెద్దలకు, దాతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానన్నారు నారాయణ. 2022లో నూతన కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన డివిఎస్ గిరి బలిజ భవన్ నిర్మాణ సంకల్పంతో ముందుకు సాగారని మంత్రి నారాయణ అన్నారు. ఆదివారం బాలాజీనగర్ బలిజ కళ్యాణ మండపాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బలిజ భవన్ కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భవన నిర్మాణానికి కృషి చేసిన సంఘం పెద్దలకు, దాతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. 1979లో స్వర్గీయ ఎన్జీకే మూర్తి, పసుపులేటి రామ్మూర్తి, నక్కా బాలకోటయ్య, జిఎల్ నరసింహారావు, ముత్యాల చంద్రమోహన్, పగడాల ప్రభాకర్రావు, సిద్దంశెట్టి రాధాకృష్ణయ్య, పట్నం ఈశ్వరరావు తదితరులు పెద్దలు భవనం కోసం స్థలాన్ని కొనుగోలు చేశారని అన్నారు. 2022లో నూతన కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన డివిఎస్ గిరి బలిజ భవన్ నిర్మాణ సంకల్పంతో ముందుకు సాగారన్నారు. ఈ నిర్మాణానికి నా వంతుగా 55 లక్షలు, చదలవాడ కృష్ణమూర్తి 33 లక్షలు, డివిఎస్ గిరి 18 లక్షలు అందించడంతో పాటు అనేక మంది కాపులు సహకరించారన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదన్నారు. అందుకు మంత్రి నారాయణ నిలువెత్తు నిదర్శనమని, విలువలతో రాజకీయాల్లో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. అనంతరం చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ, నేను నెల్లూరులోనే చదువుకున్నానని అన్నారు. నా కొడుకు నెల్లూరులోనే ఇంజనీరింగ్ చదివాడని, స్నేహితులతో విహారయాత్రకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం, కాపు నేతలు ఆరేటి ప్రకాష్, చలమయ్య నాయుడు, సుధాకర్, డివిఎస్ గిరి, పసుపులేటి రామ్మూర్తి, చాట్ల నరసింహారావు, డాక్టర్ పోకల రవి, కొట్టే రామ్మూర్తి, మహేష్, కొట్టే సాయి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన బలిజ కులస్తులకు, మీడియా పర్సన్స్ అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు నెల్లూరులో ఒక మంచి కార్యక్రమం, ఈరోజు బలిజ భవన్ ఇనాగరేషన్లో మేము పాల్పంచుకోవడం చాలా సంతోషం ఉంది. ఇది ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్నది. గురుమూర్తి గారు వీరందరూ 1979లో ఉంటే అప్పటి నుంచి పెండింగ్ ఉండింది. 2023లో నువ్వు 22 అధ్యక్షుడు ఎప్పుడైంది? అధ్యక్షుడు దీన్ని కట్టేటప్పుడు నా దగ్గరికి వచ్చారు. కట్టే ముందు కొంత ఫండ్ మీరు కూడా ఇవ్వమంటే అప్పుడు 30 లక్షలు ఇచ్చినట్టున్నాను. మళ్ళీ ఈ మధ్య వచ్చి మళ్ళీ అడిగితే ఒక 20 లక్షలు ఇచ్చాను. మొత్తం 50 లక్షలు ఇచ్చాను. కృష్ణమూర్తి గారు కూడా ఒక 33 లక్షలు దీనికి ఇవ్వటం జరిగింది. అనేక మంది దాతలు కూడా దీనికి చేశాను. అయితే దీంతో ఈరోజు నేను గవర్నమెంట్లో ఉన్నాను, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షలు శాంక్షన్ చేస్తే నారాయణ గ్రూప్ నుంచి ఒక 1 crore ఇచ్చి రుణపూర్వక కంప్లీట్ చేశాను. మంత్రి నారాయణకి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి బహిరంగ సవాల్ విసిరారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నారాయణ సార్, టైం మీరు చెప్పినా సరే, ఏ సెంటర్ అయినా సరే నేను వస్తానన్నారు. ప్రజలను రెచ్చగొట్టకూడదని మంత్రికి హితవు పలికారు పర్వతిరెడ్డి. సిబిఐ ఎంక్వైరీ చేయించండి. అన్ని ఆధారాలు దొరికినాయి కదా, క్వశ్చన్ పేపర్ లీకేజ్ గురించి ఆధారాలు దొరికినాయి కదా. మీరు ఉద్యోగాలని 15 లక్షలు, 13, 14 లక్షలకి అమ్ముకోవడానికి మీరు జరిపినటువంటి బేరసారాలు కానీ, ఇచ్చినటువంటి అభ్యర్థులు పోలీస్ స్టేషన్లను అప్రోచ్ అయినవి కానీ, ఇవన్నీ కూడా సాక్ష్యాలతో సహా వచ్చాయి కదా. మీరు తీసుకొచ్చినటువంటి దొంగ జీవోలు కానీ, ఫేక్ సర్టిఫికేట్లు కానీ, టెట్ కానీ, డిఎస్సి కానీ
ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్లు లేకుండా మీరు ఉద్యోగాలని అమ్ముకోవడం, కట్టబెట్టడం జరిగినటువంటి తీరు, ఇవన్నీ కూడా మనం సాక్ష్యాలతో సహా చూపించాం. ప్రభుత్వాలే మోసాలు చేస్తాయా? ప్రభుత్వాలే దుర్మార్గాలు చేస్తాయా? ప్రభుత్వాలే వెబ్సైట్స్ ట్యాంపర్ చేస్తాయా? ఇంకా ఈ ప్రభుత్వాల మీద ఎవరికి నమ్మకం ఉంటుంది? ఖచ్చితంగా అధికార పార్టీ చేస్తున్నటువంటి తప్పుల్ని కానీ ఈ ప్రజల పక్షాన మాట్లాడడానికి తప్పకుండా కూడా మా వంతుగా మేము ప్రయత్నిస్తాం. ఈ రోజుకి కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరం అవుతా ఉంటే ఈ రోజుకి కూడా మీరు ఐఆర్ ఇవ్వాల. ఏ ప్రభుత్వమైనా వచ్చిన మొదటి నెలలో గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 27% ఐఆర్ని ఇవ్వడం కూడా జరిగింది. మీరు అంతకంటే బెటర్గా ఐఆర్ ఇస్తానని చెప్పి 2.5 సంవత్సరమైనా కూడా ఈ రోజుకి కూడా మీరు ఐఆర్ ఇవ్వలే. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ టీచర్లకు సంబంధించి, ఈ టెట్ ఎగ్జామ్కి సంబంధించి వారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి ఈ అక్నాలజ్మెంట్, ఇవన్నీ ఉండగా మీరు ఎలాంటి నోటీసు లేకుండా మీ దగా డిఎస్సి మీద పోరాటానికి వీరు కూడా ఢిల్లీకి వచ్చినారన్న మీరు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా మీరు వారందరినీ కూడా సస్పెండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు తప్పు కదా? దేని మీద వస్తారు? అప్పుల మీద వస్తారా? కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అవినీతి మీద వస్తారా? లేదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల గురించి వస్తారా? ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి బెనిఫిట్స్ మీద వస్తారా? సంక్షేమ పథకాల మీద వస్తారా? ఆదాయం మీద ప్రభుత్వం అప్పట్లో ఎంత ఆదాయం, జిఎస్డిపి ఎలా ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, నికర ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, దేని మీద వస్తారు? మీరు చెప్పండి సార్. మీరు చెప్పండి సార్. ఏదైనా డిఎస్సి మీద మీరు కనుక మాట్లాడదామంటే ఎస్ నేను వస్తా. లేదు మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి దోపిడీ గురించి మాట్లాడదామంటారా? వస్తా. వెంకటగిరి నియోజకవర్గంలోని అర్హులైన 47 మందికి సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని చెప్పారు కురుగుండ్ల. తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ కార్యాలయంలో కలువాయి, సైదాపురం, రాపూరు, డక్కిలి, బాలాయపల్లి, వెంకటగిరి మండలాలకు చెందిన అర్హులైన నిరుపేదలు 47 మందికి 23 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో మాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకొచ్చిన వైసీపీ ప్రభుత్వం పేదవారిని పట్టించుకున్న దాఖలాలు లేవని, నిరుపేదలకు కనీస వైద్య సాయం అందలేదని, కష్టకాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిర్వీర్యం చేశారని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలలో ఒక వెంకటగిరి నియోజకవర్గంలో 670 మందికి 6 కోట్ల రూపాయలు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని, ఇది పార్టీలకు అతీతంగా నిరంతరం ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ పులుకొల్లు రాజేశ్వరరావు, మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షులు మంకు ఆనంద్, టీడీపీ సీనియర్ నాయకులు ముద్దా మురళి, దొంతు ముని వెంకట్రత్నం, డక్కిలి మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో 19 నుంచి 24 వరకు కూడా పేదవాళ్ళు మొహం చూస్తుండడం దాఖలా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. మాటలు చెప్పి మోసం చేసి ఆయన సీఎం అయిన తర్వాత రాష్ట్రాన్ని ప్రస్తుతం ఇచ్చాడు. ఈరోజు ఏ బ్యాంకులో చూసినా అప్పు చేసిపోయాడు. ఎక్కడా కూడా రోడ్ వేసిన అభివృద్ధి చేసిన కార్యక్రమాలు లేదు. అదేమంటే బటన్ నొక్కి అన్నాడు. ఈరోజు ఆ రోజు ఆ బటన్ నొక్కేది కూడా ఏ 10వ తారీఖు 15వ తారీఖు ఎప్పుడో నొక్కేవాడు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1వ తారీఖు సెలవు వస్తుందంటే ముందు రోజే బటన్ నొక్కే కార్యక్రమం చేస్తున్నాడు. ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాడు. ఆ ప్రభుత్వంలో అలాంటివి లేవు. ఎన్ని కష్టాలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా 1వ తారీఖు ఖచ్చితంగా 7 గంటలకి వాళ్ళ ఇంటికి చేరే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. సిద్ధి వినాయక స్వామి ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి నారాయణ దంపతులు భూమి పూజ చేశారు. రజకుల ఆకాంక్ష మేరకు ఈ ప్రాంత ధోబీఘాట్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు మంత్రి. నెల్లూరు నగరం 50వ డివిజన్ బుజ్జమ్మరేపు వద్ద సిద్ధి వినాయక ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగూరు నారాయణ రమాదేవి దంపతులు విచ్చేశారు. మంత్రి దంపతులకు కప్పిర దంపతులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నారాయణ దంపతుల చేతుల మీదుగా ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ 40 లక్షలతో ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆలయ నిర్మాణానికి నా వంతు సహకారం అందిస్తానని గుర్తు చేశారు. ఆలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి కావాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. రజకుల ఆకాంక్ష మేరకు ఈ ప్రాంతం ధోబీఘాట్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కప్పిర రేవతి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ సుజాత, కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు, నగర టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు కప్పిర రేవతి, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 50వ డివిజన్లో మరియు ఏరియాలో సిద్ధి వినాయక టెంపుల్ యొక్క శంకుస్థాపన జరిగింది. ఇది అంతకుముందు ఒక టెంపుల్ ఉండేది, అయితే దీన్ని ఎవరు పట్టించుకోలేదు. నేను ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు, ప్రత్యేకంగా రేవతి అండ్ సీనయ్య ఇంకా కొంతమంది నన్ను రిక్వెస్ట్ చేశారు, సార్ ఈ టెంపుల్ గుడి కట్టుకోవాలి, మాకు గుడిగా లేదు, కేవలం 4 గోడలతో ఉంది, గుడి కట్టుకుంటాం, దీనికి సపోర్ట్ చేయమని. దానికి యాక్చువల్గా కొంత సపోర్ట్ చేయటం జరిగింది. ఈరోజు దాని శంకుస్థాపన జరిగింది. ఇది వీలైన తొందరలో కంప్లీట్ చేయాలని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కంప్లీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి దగ్గర ఈరోజు అందరికీ భక్తిభావం బాగా పెరిగింది. ఈ ఏరియాలో చాలామంది ఉన్నారు, పేదలు నిరుపేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆ యొక్క టెంపుల్ ఏదైతే అంతకుముందు ఉండిందో దాన్ని ఫర్దర్గా డెవలప్ చేయలేక వదిలేశారు. దాన్ని వీరు అడగటం నేను యాక్సెప్ట్ చేసి చేయటం జరిగింది. ఖచ్చితంగా వీలైన తొందరలో చేసి ఇక్కడున్న ప్రజలకి యాక్చువల్గా ఆ టెంపుల్ ఒక మంచి టెంపుల్కి వచ్చే విధంగా చేయటం జరుగుతుంది. దీనికి కృషి చేస్తున్న సేనయ్యని, రేవతిని మరియు వారితోటే ఇంకెవరైతే దీంట్లో పాల్గొని చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా పక్కనే చాకల రేవు ఉంది, ధోబిఖానా, దాన్ని ఒకరోజు నైట్ వచ్చి విజిట్ చేశాను. దానికి కూడా విజిట్ చేయడానికి ఆ సేనయ్య పట్టుదలగా మీరు రండి అని అడగటం, అది చూశాను. దానికి ఏదో కొన్ని రూములు కావాలని అడిగారు వాళ్ళు, ఒకే రూములు, అది కట్టమని చెప్పాను. ప్రస్తుతం 9 రూములు 11 రూములు కట్టారు. మిగతా రూములు కూడా కట్టమని ఇక్కడే కమిషనర్ గారు ఉన్నారు, ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. ఆ బ్యాలెన్స్ రూములు కూడా కట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎన్ని ఇబ్బందులున్న అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన నూతన మున్సిపల్ భవన ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రతి రూపాయి లెక్కేసుకునే రోజులు మనందరికీ ఏర్పడిందన్నారు. భవన ప్రారంభోత్సవానికి మంత్రి నారాయణ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఎంపీ. ఎన్ని ఇబ్బందులున్నా అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన నూతన మున్సిపల్ భవన ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి రూపాయి లెక్కేసుకునే రోజులు మనందరికీ ఏర్పడిందన్నారు. భవన ప్రారంభోత్సవానికి మంత్రి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన సొంత ఇన్స్టిట్యూట్స్ అన్నీ పక్కనబెట్టి రాష్ట్రం ప్రజల కోసం నారాయణ సేవ చేస్తున్నారని ఈ సందర్భంగా ఎంపీ పేర్కొన్నారు. మంచి మున్సిపల్ భవనం కట్టడం, దానికి మన మంత్రివర్యులు ఆయన బిజీ షెడ్యూల్ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ మనకి ఈ రోజుల్లో ప్రతి రూపాయి లెక్కేసుకునే రోజు. ఆయన ఈరోజు అభివృద్ధి సంక్షేమం అనే 2 పదాలతో ఎన్ని ఇబ్బందులున్నా దాదాపు 25 స్టేట్స్ లో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అవన్నీ రాష్ట్రంలోనే ప్రతి మున్సిపాలిటీ ప్రతి కార్పొరేషన్ ఇప్పుడే వస్తుంటే చెప్తా ఉంటే కొన్ని ఇంటుంటే అవును రాష్ట్రంలో ఆయన పడే కష్టం నాకు తెలిసి మీరందరూ నిన్న కూడా చూస్తున్నారు. అమరావతిలో 99% మన మంత్రివర్యులు, మన జిల్లా మంత్రివర్యులు నారాయణ. ఈ ఊర్లో మనం ఏం చేయాలా, ఏం ఇబ్బందులు ఉన్నాయి ప్రజల్లో మీకు తెలుసుకొని మనం కూడా దానికి సపోర్ట్ ఇవ్వాలి. అది డెఫినెట్గా నేను సపోర్ట్ ఇస్తుంటా. ఎందుకంటే ఎవరైనా ఇష్టపడి పనిచేస్తున్నప్పుడు దాన్ని కొంచెం మనం ముందుకు నెట్టే ఇంకా ఉష్ణంగా పనిచేస్తారు. ఈరోజు మనం ప్రజలకి సేవ చేయాలి. ప్రజలకి సేవ అనే పదంతోనే ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా కష్టపడతా ఉంటుంది. నేను ఎక్కువ చెప్పానంటే నా భార్య అని చెప్పుకుంటున్నాను అనుకుంటారేమో.
చెప్పను. విపిఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో కొడవలూరు పోలీసులకు 3 బొలెరో వాహనాలను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అందజేశారు. నియోజకవర్గంలోని పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చానని, ఎలాంటి ఒత్తిళ్లకు తలగకుండా స్వేచ్ఛగా ప్రజలకు సేవ చేయాలని పోలీసులకు సూచించారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. కోవూరు నియోజకవర్గంలో పోలీసులకు ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చానని, ప్రజాసేవలో శాంతి భద్రతలతో నిష్పక్షపాతంగా పనిచేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పోలీసులకు సూచించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎస్పీ అజితా వేజండ్లతో కలిసి 40 లక్షలు విలువ చేసే 3 వాహనాలను పోలీసులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నియోజకవర్గంలో కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట మండలాల ఎస్ఐలకు వాహనాలు అందజేయడం జరిగిందన్నారు. తీర ప్రాంతాలలో తిరిగేందుకు పోలీస్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని తమ దృష్టికి తీసుకురావడంతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పందించి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ వాహనాలు అందించడం జరిగిందన్నారు. శాంతి భద్రతలు, ప్రజల సేవ విషయంలో తప్పులుంటే, అన్యాయం ఉంటే నాయకులైనా ఉపేక్షించొద్దని ఆమె అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. కార్యక్రమంలో రూరల్ డీఎస్పీ ఘట్టంనేని శ్రీనివాసరావుతో పాటు పోలీస్ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొడవలూరు పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఈ వెహికల్స్ మనం పోలీస్ డిపార్ట్మెంట్కి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇస్తున్న కార్యక్రమానికి చేసిన ఎస్పీ గారికి, అలాగే డిఎస్పీ గారికి, ఇతర పోలీస్ అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన కూటమి నేతలకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం విపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 3 బొలెరోలు పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేయడం జరుగుతుంది. గతంలో కూడా ఒక 3 ఇచ్చినాం మనం కాన్స్టిట్యున్సీలో. ఇది 2వ విడత. ఎస్పెషలీ మా ఎస్ఐ గారు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళాలంటే ఇటువైపు రామతీర్థం లాస్ట్ వరకు కానీ, అటువైపు ఇందుకూరుపేట ఆఖరా వరకు కానీ వాళ్ళు వెళ్ళాలంటే, పాళాల్లోకి వెళ్ళాలంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. గబక్కున ఏదైనా జరిగితే అని చెప్పి వారు కోరిన మీదట ఇది మేడం కూడా రిక్వెస్ట్ చేసి ఎస్ఐ మాత్రమే ఇవ్వాలి ఈ జిప్స్ అని చెప్పి అడిగి ఈరోజు మళ్ళీ 2వ విడత ఇస్తున్నాము. మా కాన్స్టిట్యున్సీలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు వాళ్ళకి నేను ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చున్నాను. ఎక్కడ కూడా ఎటువంటి తప్పు జరగకూడదు అని చెప్పి, ఏ తప్పు జరిగినా తన మన అని కూడా చూడొద్దని కూడా చెప్పున్నాను. ఇది కూడా నాయకులందరూ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనకి అండగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి ఈరోజు మనం ఈ రకంగా ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటున్న డిపార్ట్మెంట్కి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పొంగనూరులో ఓం శక్తి అమ్మవారికి గంజి సమర్పణ వైభవంగా జరిగింది. నిష్ఠ నియమాలతో మట్టి కుండల్లో గంజిను తయారు చేసి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తమిళవాసులు ఆరాధ్య దైవంగా కొలిచే ఓంశక్తి అమ్మవారికి భక్తులు ఆదివారం మొక్కులు చెల్లించారు. పుంగనూరు నక్కబండలో కొలువయ్యున్న ఓంశక్తి అమ్మవారికి మహిళలు ప్రత్యేకంగా గంజిని సమర్పించారు. నిష్ఠ నియమాలతో మట్టికుండల్లో గంజిని తయారు చేసిన మహిళలు అనంతరం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఓంశక్తి పరాశక్తి అంటూ అమ్మవారిని స్మరిస్తూ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి గంజితో అభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఆడీమాసం ముగింపు సందర్భంగా ప్రతి సంవత్సరం ఓంశక్తి అమ్మవారికి గంజి సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పర్లకొండ గ్రామంలోని మాతమ్మ, పోలేరమ్మ ఆలయాల్లో గత రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. దేవాలయాలకు వేసిన తాళాలను పగలగొట్టి 2 దేవాలయాల్లో అమ్మవార్ల మెడలోని తాలిబొట్టులు, హుండీలో నగదును అపహరించి హుండీలను దేవాలయం సమీపంలో వదిలి వెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం పర్లకొండ గ్రామంలోని మాతమ్మ, పోలేరమ్మ దేవస్థానాలలో గత రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. దుండగులు దేవాలయాలకు వేసిన తాళాలను పగలగొట్టి 2 దేవాలయాల్లో అమ్మవార్ల మెడలోని తాలిబొట్లు, హుండీలో నగదును అపహరించి హుండీలను దేవాలయం సమీపంలో వదిలి వెళ్లారు.
గతంలోనూ మాతమ్మ దేవాలయంలో చోరీ జరగడంతో పూజారి జాగ్రత్తపడి అమ్మవారి మెడలో ఇత్తడి తాలిబొట్లను వేసి ఉంచారు. వాటిని బంగారంగా భావించిన దుండగులు అపహరించారు. మండలంలో దేవాలయాలే లక్ష్యంగా వరుస చోరీలు జరగడంతో మండల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ వరుస దొంగతనాల నేపథ్యంలో పోలీసుల గస్తీ పెంచాలని కలుబాయి మండల ప్రజలు కోరుకుంటున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నెల్లూరు జిల్లా కలుబాయి మండలం పర్లకొండ గ్రామం అరుంధతి వాడలోని మాతంపూర్ సంబంధించిన వాళ్ళం మేము. ఇక్కడ ఏంటంటే రాత్రి సమయంలో దొంగలు వచ్చి గుడి ద్వారాలు పగలగొట్టి తాళాలన్నీ మేకులన్నీ తీసేసి లోపలికి వెళ్ళేసి హుండీని తీసుకెళ్ళడం దొంగలించడం జరిగింది. అక్కడ అమ్మవారి మంగళసూత్రం కూడా ఉంది, అది కూడా తీసుకెళ్లారు. అది నకిలీ కావడం మాకు సంతోషం, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. కానీ అది కూడా ఒరిజినల్ అయ్యి ఉంటే మేము ఇబ్బంది పడి ఉండేవాళ్ళమే. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి హుండీని తీసుకెళ్ళి 400 మీటర్ల దూరంలో వేసేసి దాంట్లో ఉన్నటువంటి అమౌంట్ 3 నుంచి 4 వేలు దాకా ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళిపోయారు. సో ఇక్కడ ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే గతంలో కూడా ఈ విధంగా జరిగింది, మళ్ళీ జరిగింది. ఇక్కడ మాదే కాదు, మాకు దగ్గరటువంటి ఒక 30 మీటర్లు ఉన్నటువంటి పోలేరమ్మవారి గుళ్ళో కూడా సేమ్ ఇలాగే జరిగింది. సార్ నేను చెప్పేది ఏంటంటే పోలీసుని వాళ్ళని విమర్శించాలని కాదు, లేకుంటే ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు, మమ్మల్ని విమర్శించాలని కాదు మా ఉద్దేశం. దేవుని పైన భావాజాలం అనేది ఒక విశ్వాసంగా నమ్మకంగా ఉంటాం మనం. అది మాకు కొంచెం ఇది అమ్మవారి నమస్కారం. పర్లకొండ గ్రామం, కలువాయి మండలం, నెల్లూరు జిల్లా. మా గ్రామంలో ఈరోజు గ్రామ దేవత పోలేరమ్మ గుడిలో దొంగతనం చోరీ జరిగింది. దీనికి కారణం కొంతమంది మాకు విధంగా చేశారని ఉంది. ఎందుకంటే గత కొంతకాలం క్రితం ఇదే గ్రామంలో మాతమ్మ గుడి అమ్మవారి దగ్గర ఇదే విధంగా దొంగతనం జరిగింది. ఈరోజు దాంట్లో అమ్మవారి మెడలోని తాలిబొట్టు, హుండీలోని 10,000 రూపాయలు అప్పుడు వారు చోరీ చేశారు. ఇప్పుడు ఇదే విధంగా ఈరోజు గ్రామదేవత పోలేరమ్మ గుళ్ళో తాళాలు పగలగొట్టి మా పూజారి గారు 4 గంటల సమయం, 4:30 సమయంలో గుడి తలుపులు ఓపెన్ చేయగా గుడి లోపలికి వచ్చి చూడంగా అమ్మవారి మెడలోని తాళిబొట్టు, హుండీ పగలగొట్టి హుండీలో ఉన్న 4,000 రూపాయలు, అమ్మవారి మెడలోని నకిలీ మంగళసూత్రం, అంటే ఆల్రెడీ బంగారం మంగళసూత్రం ఉంది అమ్మవారికి. కాకపోతే ఇంతకుముందు జరిగిన మాతమ్మ గుడిలో జరిగిన చోరీతో మేము కొంచెం జాగ్రత్త పడి అది అమ్మవారి బంగారు దాన్ని దాచిపెట్టాము. తాలిబొట్టుని, నకిలీ తాలిబొట్టు అమ్మవారి మెడలో ఉంచాము. దాన్ని కూడా వాళ్ళు తస్కరించారు. 4 కోట్లతో నిర్మించిన మున్సిపల్ భవనాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు వారికి గజమాలతో భారీ స్వాగతం పలికారు. 4 కోట్లతో నిర్మించిన మున్సిపల్ భవనాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు వారికి గజమాలతో భారీ స్వాగతం పలికారు. కోవూరు నియోజకవర్గంలో 5 మండలాల నాయకులు పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇరుకైన రహదారి, తరచూ నిలిచిపోయే ట్రాఫిక్, ప్రమాదాలతో ఇబ్బందులు పడుతున్న దేవీస్పేట సెంటర్ ప్రజలకు త్వరలో ఊరట లభించనుంది. మండలం ముఖచిత్రంగా నిలిచే ప్రాంతంలో నిర్మిస్తున్న నూతన బ్రిడ్జి పనులు ప్రస్తుతం 90% పూర్తయ్యాయి. దీంతో వంతెన ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని స్థానికులు, వాహనదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇరుకైన రహదారి, తరచూ నిలిచిపోయే ట్రాఫిక్, ప్రమాదాలతో ఇబ్బందులు పడుతున్న డేవిస్పేట సెంటర్ ప్రజలకు త్వరలో ఊరట లభించనుంది. మండల ముఖచిత్రంగా నిలిచే ప్రాంతంలో నిర్మిస్తున్న నూతన బ్రిడ్జి పనులు ప్రస్తుతం దాదాపు 90% పూర్తయ్యాయి. దీంతో వంతెన ఎప్పుడు అందుబాటులోకొస్తుందా అని స్థానికులు, వాహనదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డేవిస్పేట సెంటర్ మీదుగా ప్రతిరోజు పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రహదారి ఇరుకుగా ఉండడంతో వాహనాలు ఎదురెదురుగా వచ్చిన సమయంలో ట్రాఫిక్ స్తంభించడం సాధారణంగా మారింది.
ముఖ్యంగా రద్దీ సమయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు తరచూ ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ఈ మార్గంలో ప్రయాణం అంటేనే ప్రజలు ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్మాణంలో ఉన్న నూతన బ్రిడ్జి అందుబాటులోకొస్తే రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ఇందుకూరుపేట మండలంలోని పలు గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు నెల్లూరు నగరం పరిసర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు ప్రయాణ సమయం కూడా ఆదా కానుంది. మైపాడు బీచ్కు వెళ్లే ప్రధాన మార్గంలో ఈ వంతెన ఉండడంతో పర్యాటకుల రాకపోకలకు కూడా ఎంతో ప్రయోజనం కలగనుంది. అదేవిధంగా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులు, పాడి పరిశ్రమకు సంబంధించిన సరుకులను మార్కెట్లకు సులభంగా తరలించేందుకు ఈ వంతెన ఉపయోగపడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా జరిగేలా స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రత్యేక చొరవ చూపారని స్థానికులు తెలిపారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ త్వరలో పూర్తి చేయడానికి కృషి చేసిన యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డిలకు ప్రజలు, రైతులు, వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక మిగిలిన పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసి బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. వంతెన అందుబాటులోకొస్తే డేవిస్పేట సెంటర్లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. రైల్వే కోడూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, మోటార్ బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట వద్ద ఆదివారం మధ్యాహ్నం ఎర్టిగా కారు, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివరాలకు వెళితే తిరుపతి అమరా హాస్పిటల్ నుండి చికిత్స చేయించుకుని తిరిగి మైదుకూరు వెళ్తున్న ఎర్టిగా కారును కోడూరు వైపు నుండి సత్యవేడుకు వెళుతున్న బైకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళుతున్న ఇరువురికి, కారులో ప్రయాణిస్తున్న ఒకరికి గాయాలు కాగా 108లో ప్రథమ చికిత్స నిమిత్తం లక్ష్మీగారిపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న బాలుడిని ఓ కారు వేగంగా ఢీకొట్టి వెళ్లిపోయిన సంఘటన వింజమూరులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బాలుడికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానిక వైద్యశాలకు తరలించారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చాకిలికొండ మార్గంలో ఉన్న స్విమ్మింగ్ పూల్లో ముగ్గురు బాలురు ఈతకు వెళ్లి తిరిగి ఇంటికి నడుచుకుని వచ్చే సమయంలో కారు వేగంగా వచ్చి జయభీం నగర్ కాలనీకి చెందిన ప్రేమ్ కుమార్ అనే బాలుడిని తగలడంతో రోడ్డుపై పడి గాయాల పాలయ్యాడు. కారు ఆపకుండా వేగంగా వింజమూరు వైపు వెళ్లినట్లు స్థానికులు గుర్తించారు. అక్కడ ఉన్న యువకులు గమనించి బాలుడిని వింజమూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కావలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బలిజ కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన మంత్రి నారాయణ, సంఘ పెద్దలు, దాతలకు అభినందనలు. మంత్రి నారాయణకి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి బహిరంగ సవాల్, ప్రజల్ని రెచ్చగొట్టకూడదని హితవు. కొడవలూరు పోలీసులకు వాహనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, స్వేచ్ఛగా పనిచేయాలని సూచన. వింజమూరులో రోడ్డు ప్రమాదం, రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న బాలుడిని ఢీకొట్టిన కారు. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.